పరాభవనామ సంవత్సరము సింహరాశి వారికి ఈ సంవత్సర సాముదాయిక ఫలితం ఏ విధంగా ఉంటుందో చెప్పుకుందాము. సింహరాశి వారికి ముందనుకున్నట్టుగా 5 ఆదాయము, 5 వ్యయము, 5 ఖర్చు, 5 రాబడి. మరికి ఈ సంవత్సరం అంతా వీరికి 11, 12 స్థానాల్లో గురువు, అష్టమ స్థానంలో శని వల్ల చాలా కష్టకాలమని చెప్పవచ్చును. వీరికి ఇంట్లో గురువు 11ంట ఉన్నంత కాలం శుభకార్యాలు చేస్తారు, ధనం ఖర్చు అవుతుంది, వ్యర్థ సంచారం, అనవసరమైనటువంటి ఆందోళన, గృహ నిర్మాణం చేసే అవకాశాలు, విద్యార్థులకు కూడా కష్టకాలం, ఉద్యోగులకు కొంత ఆటంకం ఏర్పడవచ్చును. వ్యాపారంలో అభివృద్ధి ఉండదు, పొత్తు వ్యాపారాల్లో నష్టం జరిగే అవకాశాలు ఉన్నవి. నమ్మిన వారి నుండి మోసం లభిస్తుంది. అంతేకాకుండా ఐక్యత లోపించి కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల యొక్క విలువ తగ్గిపోయే అవకాశం, గృహంలో ఐక్యత లేకుండా ఉంటుంది. కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ తగ్గి మనస్సులో స్థిరత్వం పోతుంది. ఏదో రకమైన టెన్షన్ పడుట, అనవసరమైన తగాదాల్లో తలదూర్చుట, ఎవరిదో బాధ్యతల మీద వేసుకునుట, అలాగే అసందర్భ ప్రేలాపనలు, క్రయ అంటే కొనే దగ్గర, విక్రయ అమ్మే దగ్గర, వ్యాపారమందు జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు మానసిక చింతన, కొంతమంది ఆత్మీయుల నుండి విడిపోతారు, పెద్దల మాట వినకుంటే నష్టపోతారు, ప్రయోజనం లేని ఉద్యోగం చేయుట, ఆర్థిక లావాదేవీల్లో తప్పటడుగు వేయుట, రాని బాకీలు వివాదమవుతాయి, చేసే పనులలో ఆటంకం ఏర్పడుతుంది. సహాయం చేస్తాన్న వ్యక్తులంతా కొంతవరకు దూరం జరిగే అవకాశం ఉన్నది. కొన్ని పనులు కూడా ఆలస్యంగా నెరవేరుస్తారు. చీటికి మాటికి కూడా అసహనం పొంది తన వాళ్లతో తగువులు ఏర్పరచుకుంటారు. ఫలితంగా స్థిమితంగా ఉండడానికి ప్రయత్నించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అమ్మే దగ్గర, కొనే దగ్గర, మధ్యవర్తిత్వం దగ్గర మీ చొరబాటు అనవసరమైన గ్రాద్ధాంతలకు దారి తీయవచ్చు. అలాగే కొన్ని సమస్యలు పరిష్కారమైనా ఇతరులను నమ్మి ఏ పని కూడా అప్పగించకండి. ఆలోచనలో మార్పు వస్తుంది, ఓర్పుతో మెలగండి. మా అవకాశాలు చేజారినా నిరుత్సాహపడకుండా మీరు మంచి కష్టపడితే ఉత్తమ ఫలితాన్ని కూడా పొందుతారు. ఇతరులను నమ్మి ఏ పని ఇవ్వకండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడకండి. వాగ్వాదాలకు దిగకండి. సన్నిహితులతో మంచిగా ఆదరణతో ఉండండి. అంతేకాకుండా విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం కొరకు ప్రయత్నించే వారికి ఫలితాలు ఇస్తుంది. ప్రమోషన్ల కొరకు ఆశించే వారికి మంచి ప్రమోషన్లు, ఉత్సాహంగా పనులన్నీ నెరవేరుస్తారు. ఇంటిలో మంచి ఆరోగ్యం, ఎందుకంటే 11వ స్థానంలో గురువు యొక్క ఫలితం. అంతేకాకుండా సంతోషం, చేసి వృత్తుల్లో తీరిక ఉండదట. మాట తీరు ఆకట్టుకుంటూ అనేక మంది బంధుమిత్రుల యొక్క సమాగమాన్ని పొంది కొత్త వారితో పరిచయం ఏర్పరచుకొని అందరి సహకారాలు కూడా పొందుతారు. భూ సంబంధమైన ఆస్తులు కొంటారు. స్థిరచర ఆస్తుల యొక్క విలువ పెరిగి వ్యవసాయం మంచి ఫలితం కూడా ఏర్పరచుకుంటారు. మంచి వారితో స్నేహం చేసి అన్ని వ్యాపారాల్లో లాభాన్ని పొడిస్తారు. అంతేకాకుండా సహోదరీ వర్గానికి చెందిన వారి బాధ్యతల మీద పడి ఇంటిలో ఇంకొకరి సంపాదన కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా మీపై ఈ సంవత్సరం నిందారోపణలు జరిగే అవకాశాలు, దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడుట, ఆత్మస్థైర్యంతో మెలగండి. ముఖ్యుల యొక్క కలికల వస్తుంది ఈ సంవత్సరం. ఆలోచనలో మార్పు చేసుకోండి. అలాగే ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రతి పనియందు వాదనలు వివాదనలు చేయకండి. సాధ్యం కాని హాని ఇవ్వకండి. మీ ఉన్నతికి కొంతమందికి అసూయ ఏర్పడి మీపై నరదృష్టి కూడా పెరిగే అవకాశం ఉన్నది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఆ తర్వాత కుటుంబంలో విషయమైన ప్రతిబంధకమైనటువంటి ప్రగల్భాలకు లోనై అధిక ఖర్చులు పెట్టే అవకాశం ఉన్నది. తీర్థయాత్రలు కూడా చేస్తారు ఈ సంవత్సరము. ఈ విధంగా సింహరాశి వారి యొక్క ఫలితం చెప్పబడుతుంది.